సోషల్ మీడియా ఈరోజు ఇంత ట్రోల్ ఇంత ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంత సెన్స్ కూడా లేదా? మావి గన్నం పెట్టాలంట. చూడండి, బస్సు కూడా వేయారు అప్పుడే మనోళ్ళు, బస్సు పైలట్ కూడా వేయడైనా ఆయన ఇంకా మావి గన్కి. ఏందండి పరిశ్రమ? మాకేంది దారుణాలు, మాకేంది అవమానం, అసలు అర్థం కావట్లే. రాష్ట్ర రాజధాని దిక్కులేక అల్లాడుతుంటే, రాజధాని ఏది చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉంటే, ఈరోజు 5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి రోజుకు ఒక మాట మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడండి, వైసీపీ పేటీఎం గారు కానీ, వైసీపీ అధికార ప్రతినిధి కానీ ఎవరు రావట్లా. ఏంద్రా మావికి నడదామంటే వాళ్ళకి అర్థం కాల. ఏందో ఆయన ఏదో మాట్లాడతాడు, మా నాయకుడు మాకు ప్రెస్ మీట్, కొంతమంది ప్రెస్ మీట్ పెడితే పార్టీకి బలం అంట. జగన్ మామ ప్రెస్ మీట్ పెడితే ఉన్న రేషియో తగ్గిపోతుంది. ఆ పరిస్థితికి వచ్చేసింది ఈరోజు. ఏందన్నా అసలు రాష్ట్ర ప్రజలు ఎంత అయోమయం చేస్తున్నారు. మళ్ళీ జగన్ రావాలి కదా, జగన్ వచ్చి నువ్వు అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, అవన్నీ పెద్ద తతంగం. అది జరగాలి, ఎప్పుడు జరిగేది అవన్నీ. ఆయనకి 30-40 ఏళ్ళకో ఆ పార్టీ ఉంటుందో నువ్వు ఉంటావు తెలీదు. అమరావతి రాజధాని చేసుకోవాలని చెప్పి మనం అంత ఇంత కష్టపడి ప్రయత్నిస్తూ ఉంటే మళ్ళా సిగ్గు లేకుండా వచ్చి మావి గన్ అని చెప్పి. ప్రజలు తెలుసుకోండి ఇప్పటికన్నా, మన దౌర్భాగ్యం 5 ఏళ్ళ వెనకెళ్ళిపోయిన కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాల్లో వైజాగ్ 3 రాజధానులు అని చెప్పి ప్రజలను అయోమయం గురి చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహాయంతో రాష్ట్రం అభివృద్ధి చేస్తూ ఉంటే మావి గన్ను బన్ను ఇంకా చూసినాం. సోషల్ మీడియాలో ఏదేదో పెడతారు. ఒంగోలు నుంచి ఓం ముందర తీసుకో, గుంటూరు నుంచి గన్ను ముందర తీసుకో, ఒంగోనో పడుకోనో ఏదేదో పెడతాన్నారు. నేను మాట్లాడేది కాదన్నా, నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా మొత్తం అదే. ఒకటి పెద్ద పోస్టర్ పెట్టినాడు జగన్మోహన్ చేతికి ఇచ్చి, ఒంగోలులో ఓం తీసుకోనా, గుంటూరులో గూ తీసుకోనా, ఒంగో అంట, ఇంకోటి పడుకో అంట, ఇంకోటి ఇప్పుడు మనం సలహా గొడ్డలి పాగో, ఇంకా పులివెందులను కడపం కలుపుతారు. వాము అవని వెళ్ళలేము, మేము చెప్పలేము స్వామి, అవని మన సెట్ కాదు. ఇంకా కేసులు పెడతారు. మళ్ళీ వస్తారు వాళ్ళు కాసేపట్లో దొండకాయనేసి రాని మాట్లాడతాను నేను కూడా. ఏంది అసలు ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రజలు దీన్ని ట్రోల్ చేస్తారు సంగతి మర్చిపోయి ఎవరో షార్ట్ కట్ పేర్లు పెట్టుకుంటారు. ఇందాక రాజేంద్ర ప్రసాద్ సినిమా చూసా, షార్ట్ కట్ పేర్లు పెట్టుకుంటారు. రామచంద్రరావు, ఆర్ఆర్, రామకృష్ణ, ఆర్కే, ఇలాంటిది. ఇది మావికి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అసలు ఆయనకి అర్థం కావట్లా. అందుకే చెప్పేది, ప్రభుత్వానికి విన్నపించడం ఏమంటే, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారిని దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి నెలకు ఒకసారి స్పెషల్ ఫ్లైట్లో లండన్ పంపించండి. ఆయన మందులు మర్చిపోయి ఇచ్చినట్టున్నాడు, లండన్ మందులు. ఏంటంటే వైజాగ్ దగ్గర ఆయన రాజధాని తీసుకున్నామంటే మీరు ఒప్పుకోలే, అటనం పంపించండి, అటనం మాత్రలు వేసుకుంటాడు. లేదంటే మాకు ఈ కష్టాలు ప్రజలకి, మేము ఇలా మామిడాకులు విభూదులు ఎత్తుకొని ఇలా గన్నులు ఎత్తుకొని తిరగలేకపోతాను. ఆ గన్ను కూడా మా వాడు కోడికెత్తి పెట్టుకొచ్చాడు. ఏరా అంటే బ్రాండ్ ఉంటుందంట కోడికెత్తికి. ఇలాంటి పరిస్థితి రాష్ట్రం ఉందన్న. ఇదేదో ఒకరిని కించపరిచే చేయాలని కాదు, ఇలా తీసుకోవడం కూడా బాగుంటుంది, మంచిదే కదా, విభూది మంచిదే, మామిడాకులు మంచిదే కదా, ఎందుకు మచిలీపట్నం విజయవాడ తీసుకోవడము? మీకు అప్పుడు మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మీకు గుర్తు రాలేదా? ఈ మావి గన్ను, ఈ గన్ను బన్ను రాలేదా? అప్పుడు వైజాగ్ కావాలి, ఎందుకంటే వైజాగ్లో లక్షల ఎకరాలు కొట్టే, లక్షల కోట్లు దోచేయాలని చెప్పి వైజాగ్ టార్గెట్ చేశారు. రాయలసీమ ప్రజల్ని బక్రాన్ చేయను, కర్నూలులో హైకోర్టు అన్నారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రము ఆడుంటుంటే, ఒక మనిషి ఒక ప్రోగ్రాం జరగాలంటే 3 సార్లు జరగాల, ఒక కార్యక్రమం చేయాలంటే 3 చోట్ల జరగాలి. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోలేమంటే జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులు మీరు ఎవరు లేరు, మేము లేము. ప్రజలు నమ్మకండి. మీరు చూడండి, సిగ్గు లేకుండా ఒక మాట చెప్తారు, ఇది ఇంకా ఆశ్చర్యకరం. రాష్ట్రానికి రాజధానిలో చరిత్ర లేదట.